సిమిలారిటీస్ ఉన్నాయి. ఎందుకంటే అతను కమల్ హాసన్ ఫ్యాన్ని, అతనికి మణిరత్నం అంటే చాలా ఇష్టం. అతను మణిరత్నం గారి దగ్గరికి వెళ్ళి నాకు ఉద్యోగం ఏంటి, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేరతానని చెప్పాడు. మా సార్ అతని దగ్గర ఇండస్ట్రీ నీడ్స్ గుడ్ ప్రొడ్యూసర్స్, వెళ్ళి మంచి సినిమాలు తీయండి అని పంపించారు. చాలా మంచి పని చేశారు ఆయన. ఆ రోజు ఆ సలహా ఇవ్వకపోయి ఉంటే ఈరోజు 3VHK నా చేతికి వచ్చి ఉంటుందో నాకు తెలియదు. సో అరుణ్ విశ్వ, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యువర్ growth as a producer, and I'm so proud of how you believed in this content. Speaking of content, ఈ సినిమా ఒక రియల్ లైఫ్ నుంచి వచ్చే కథ. సింపుల్గా చెప్పాలంటే అండి, ఈ సినిమా చూసిన తర్వాత మీకు నచ్చుతుందా నచ్చదా, ఎన్ని 1000 కోట్లు చేస్తా నాకు తెలియదు. బట్ వాట్ ఐ ఎక్స్పీరియన్స్డ్ ఐ కెన్ టెల్ యూ, అండ్ దట్స్ వేర్ ఐ ఫీల్ మై రెస్పాన్సిబిలిటీ లైస్. ఈ సినిమా స్క్రిప్ట్ ఫస్ట్ టైం చదివినప్పుడు కానీ, ఈ సినిమా ఫస్ట్ టైం సినిమా చూసినప్పుడు కానీ నాకు త్వరగా వెళ్ళి మా నాన్నని పట్టుకుని అలా టైట్గా హగ్ చేద్దామని ఒక మూడ్ వచ్చింది. అండ్ కోఇన్సిడెంట్లీ నేను కాపీ చూసినప్పుడు నేను మా నాన్న ఈ సినిమా కలిసి చూసాం. అండ్ సినిమా చూసిన వెంటనే ఇట్ జస్ట్ ఓవర్కేమ్, యునో ద ఎమోషన్, ఐ వాజ్ ఓవర్కమ్ బై ఇట్. అండ్ తెలుగు ప్రేక్షకులకి సిద్ధు గురించి ఎన్నిసార్లు ఎన్ని రకాల మాటలు చెప్పినా మొత్తం మీరే చేశారు అనే ఆ డైలాగ్ తెలుగు ప్రేక్షకులు నన్ను ఎప్పుడు మర్చిపోనివ్వరు. అలాంటి ఒక తండ్రి కొడుకు రిలేషన్షిప్ మీరు బొమ్మల్లో చూశారు. ఆ సినిమా నాకు చాలా నేర్పించింది. అండ్ ఆ సినిమా తర్వాత కూడా నాకు ఆల్ ఓవర్ ద వరల్డ్ తండ్రి కొడుకులు వచ్చి నాతో చెప్పారు వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారని. సో అలాంటి ఒక సినిమా తర్వాత మళ్ళీ ఒక తండ్రి కొడుకు రిలేషన్షిప్ని ఎక్స్ప్లోర్ చేయటం, అందులో ఇంత డైమెన్షన్స్తో ఒక రైటర్ మీకు ఒక సినిమా ఇస్తే, నాకు అనిపించింది మీకు డెఫినెట్గా ఈ సినిమా తర్వాత అనిపిస్తుంది. మీకు వెళ్ళి మీ ఫ్యామిలీని అలా టైట్గా కౌగిలించే ఒక మూడ్ వస్తుంది. సో సింపుల్ సజెషన్ నేను